అయితే ఈ మధ్యలో కొన్ని పార్టీల వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఇష్టం వచ్చిన అబద్దాలు చెప్పి మాయమాటలు చెప్పి పోతా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకొస్తలేరు. నాకు ఎట్లనైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడో ఎంపీ గారికి కూడా మరి ఆయనను కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినట్టు ఎంపీ గారిని కూడా ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు ఎంపీగా. నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. నేను ఒక ఎమ్మెల్యేగా ఎవరికైనా పేదవారు ప్రభుత్వ ఆసుపత్రులు కాక ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి పేదవారికి హాస్పిటల్ ఖర్చులు అయితే వాళ్ళకు 50,000 ఖర్చు అయితే 10,000 20,000 నాకు ఎంత శక్తి ఉంటే అంత ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పిస్తా ఉన్నా నేను ఈ నియోజకవర్గంలో. నేనంటున్నా నాకెట్లయితే ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నేను పైసలు తెస్తున్నానో పేదవారికి ఆసుపత్రుల ఖర్చుల కోసం నీకు కూడా ప్రధానమంత్రి ఉన్నాడు. నా ప్రధానమంత్రి సహాయ నిధి అని కూడా ఉంటుంది. నువ్వెన్ని తీసుకొచ్చినావు ఈ కుక్కల గ్రామం? నేను ఒక 10 మందికో 20 మందికో ఈ కుక్కల గ్రామంలో ఇప్పించుంటా. ఇప్పటికి ఎంతమందికి ఇప్పించుంటావు? ఒక 20 మందికి ఇప్పించుంటా. నేను ఎంత వీలు ఉంటే అంత సగమైన పైసలు ఇప్పించుంటా నేను అలా ఖర్చు అయిన దాంట్లో. నువ్వెంతమంది కుక్కల్లో నీ ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పించినావు? నేను 20 మందికి ఇప్పించినా. నువ్వెంతమందికి ఇప్పించినావు? ఓ బేవకూఫ్ మంత్రి ఉన్నాడు మా దగ్గర, ప్రశాంత్ రెడ్డి. నేను బేవకూఫ్ తిట్టు కాదు, బేవకూఫ్ అంటే తెలివి తక్కువ అన్నాడు. అప్పుడెప్పుడు జామకాయను పట్టుకపోయి కస్టర్డ్ యాపిల్ అన్నాడు. జామ యాపిల్ ఒకటే కుటుంబం, అందుకని దాన్ని కస్టర్డ్ యాపిల్ అంటారు. నీ పన్ను చేసుకోవా, నన్ను ఎందుకు గెలుపుతున్నావు? నిన్న ఎన్నో మాట్లాడుకుంటా ఓ గ్రామానికి పోయి బాల్కొండ నియోజకవర్గంలో ఈ గ్రామానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇన్ని పైసలు ఎన్నో పైసలు తెచ్చినా ఎందరికో 10 మందికో 20 మందికో తెచ్చుంటాయిరా అంటున్నాడు. నాకు కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ ఎంపీ గారు అన్నాడు. మరో గంతపూర్త భయం ఉంటే మంచిదే. ఎంపీ గారికి నరేంద్ర మోడీ లేడా అన్నాడు. ఉన్నాడు. మరి పీఎం రిలీఫ్ ఫండ్ తేవాలి అని తెలియదా అన్నాడు. అరే బేవకూఫ్, 20 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేసి 19,000 20,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హాస్పిటళ్లలో కట్టి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా క్రియేట్ చేసిన భగవంతుడు నరేంద్ర మోడీ. పేదల పాలిట పెన్నిది నరేంద్ర మోడీ. నీకు ఆరోగ్యశ్రీ తీసుకుపోయి తుంగలో దొక్కి సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా కమిషన్లు తినే దుర్మార్గులు రాక్షసుడు మీ కల్వకుట్ల చంద్రశేఖరరావు, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు, మీ మంత్రులు. సోయి లేదు మాట్లాడే ముందు, తలకాయతోటి మాట్లాడితే ఆలోచిస్తావా? ఏంటంటే ఒక అడుపుకి ప్రశాంత్ రెడ్డి, ఆయుష్మాన్ భారత్ ఎక్కడా? నువ్వు ఇచ్చిన 10 చెక్కులు 20 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడా? ఒక భారతీయుడు ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం పెట్టినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మంత్రి దగ్గరికి ఏంటికి రావాలయా? ఆయుష్మాన్ భారత్ కార్డు జేబులో పెట్టుకోవాలి, తీసుకుపోయి హాస్పిటల్ ఇవ్వాలి, 5 లక్షల రూపాయల బిల్లు అటుకెళ్ళి కట్టాలి. నువ్వు మీ ముఖ్యమంత్రి పీకుతున్నాడు. ఏం పీకుతున్నాడు? దేంతో కొడతాడు? నన్ను దేంతో కొట్టాలి? ఆయనది దేంతో కొట్టాలి? ఎడమకాలు చెప్పుతో కొట్టాలి. ఇలా కారు, ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఆ కార్ సింబల్ తీసి చెప్పు సింబల్ పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.